వాడికి ఏ టైంలో చనిపోయింది కూడా రిపోర్ట్ కూడా చెప్పడానికి సిద్ధంగా లేడు. అలా డాక్టరా పశువా మనిషివా? మనిషాడు ఏం చేస్తారు? సేవ చేయాలి. డాక్టర్ అయితే సేవ చేయాలి. ఒక అబ్బకి ముడితే సేవ చేయాలి. కొడుకు ప్రతి ఒక్కరు పాలం తింటే గట్టలు నాశనం అయితే కొడుకాడు ఓడు. మేనేజ్మెంట్ ఓడుకోడు, డాక్టర్ ఓడు చచ్చిపోతారు. పురుగులు మళ్ళీ చచ్చిపోతారు. టీచర్ మేడం, టీచర్ కు హెల్ప్ చేయండి. టీచర్ సంస్థ వచ్చి హెల్ప్ చేస్తున్నా. దండం చేసి పెట్టుకున్నా ఈ హాస్పిటల్ వెళ్ళిపోండి. తొందరగా వెళ్ళిపోండి. హాస్పిటల్ ఉంటే ఒక్కడు కూడా బతకాడు. ఆడు బతుకున్నా చచ్చిపోయినా ట్రీట్మెంట్ చేస్తారు. పుణ్యాత్కులు ఉన్నారు, పెద్ద పెద్ద పుణ్యాత్కులు. డాక్టర్ ఉండి ఏమంటాడు, నీకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఉందా, 10 లక్షల ఇన్సూరెన్స్ ఉందా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ప్రాణం బతికించాలి. వానికి లక్షలతో ఏమవసరం అన్నా, క్రైమ్తో ఏమవసరం మనకి, పైసలు దోసుకోవడానికి కదా. ఏదో మార్నింగ్ చనిపోయింది, ఇప్పటిదాకా కూడా రిపోర్ట్ చేయలేదు. కూడా యాజన్ ఇప్పుడు ఎప్పుడు చనిపోయిందంటే కూడా ఆయన దగ్గర సమాధానం లేదు. ఒక డాక్టర్ ఉండి మనం దేవుడిని అయి నమ్మేసేస్తాము, అడేమంటాడు మా చేతిలో లేదు. ఇదా అన్న, ఒకసారి అర్థం చేసుకోండి. ఇమ్మీడియట్గా పేషెంట్లకు తీసుకుపోండి బాబు. బతికితే బఠానీలు అయినా సరే రోడ్డు మీద అడుక్కొని బతికించుకోండి. కానీ ఈ హాస్పిటల్ మాత్రం డాక్టర్ ఒప్పుకున్నాడు తప్పు అయిందని. ఒప్పుకోబట్టే మాకు అమౌంట్ కూడా ఇచ్చిండు, రిటర్న్ అమౌంట్ ఇచ్చేసి 2 lakhs ఇచ్చిండు. 2 lakhs మళ్ళీ మా క్లైమ్ కూడా ఇచ్చేసిండు. అన్నీ ఇచ్చేసిండు, టోటల్ అమౌంట్ ఇచ్చేసి. ఆయన గవర్నమెంట్ టీచర్, జస్ట్ ప్లేట్లెట్స్ కౌంటింగ్ తక్కువైనా వచ్చినాం అంతే. ఎన్ని రోజులు వచ్చి 3 days అయింది. మండే వచ్చినాము, నడుచుకుంటూ మంచిగా వచ్చింది. ఏం ప్రాబ్లం అయ్యి కూడా ఏం కాదు, నడుచుకుంటూ వచ్చి నిన్న మార్నింగ్ వరకు కూడా మాట్లాడింది. మరి ఏదైనా ప్రాబ్లం అయితే మాకు చెప్తే మేము ఇంకా ఫర్దర్ స్టెప్ తీసుకొని వేరే హాస్పిటల్ వెళ్తాం కదా. ఏం కాదు అని చెప్పి లాస్ట్కు శవాన్ని వాళ్ళు చనిపోయిందని 1 o'clock అని చెప్తున్నారు. పొద్దున 10 గంటలకు చూపిస్తా. 1:42కు నాకు బ్లడ్ తీసుకురమ్మని చెప్తే నేను మా ఆయన ఒక 4 కలిసి బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి మా బ్లడ్ ఇచ్చి తీసుకొని ఒక 2 bottles తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసినాం. ఇచ్చిన తర్వాత మేము రాసిచ్చింది 4 కదమ్మంటే మళ్ళీ ఇంకో 2 కోసం వెళ్ళినాం. ఆ 2 తీసుకొచ్చి ఇచ్చేలోపు మీరే ఉంచుకోండి, అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అట్లా? నీ డాక్టర్లు మాట్లాడుతాను వెళ్ళేసరికి అప్పటికే డాక్టర్ చుట్టూ పోలీసు వాళ్ళు, బయట పోలీసులు లోపలికి పోలిస్తారు. నేను పేషెంట్ మరదలు పేషెంట్ మరదలు. మా అన్నయ్య అంటే మా ఆయన వాళ్ళ అక్క, లేడీ గవర్నమెంట్ టీచర్. పిట్లం ఎక్కడ డ్యూటీ? పిట్లం చిన్న కొడగల్లో టీచర్. చిన్న కొడగల్లో. ఏం పేరమ్మా? ఆశమని పేరు. 38 ఉంటుంది ఏజ్. చిన్న పాప, ఒక బాబు ఉన్నారు. పాప 10 years, బాబు 14 years. అంత అన్యాయం ఉంది. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మళ్ళీ పోలీసులు. ఆమెకి ఇంతకుముందు ఏం ప్రాబ్లం లేకుండే, ఎలాంటి కనీసం ఫీవర్ వచ్చిన రోజులు కూడా లేవు. ఎప్పుడు బీపీ షుగర్ వాళ్ళకే కాదు, అసలు మా ఫ్యామిలీలో ఎవరికి కూడా బీపీ షుగర్ లాంటివి కూడా లేవు. ఈవినింగ్ నుంచి ట్రీట్మెంట్ చేసినాం అని చెప్పి ఇప్పుడు మాకు బ్లడ్ తీసుకొచ్చినాకల్లా పోలీసు వాళ్ళందరూ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఏదో ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తామని ఫోర్స్ఫుల్గా వెళ్తే అప్పుడు చెప్తున్నారు లోపల కూర్చుని, అది కూడా మమ్మల్ని లోపలికి పిలుస్తారు. ఏం చెప్పట్లేరు, ఎందుకు చెప్పట్లేరు, ఏమైంది జరిగిందని చెప్తే అప్పుడు డెత్ క్లెయిమ్ చేస్తున్నారు. మా మిస్టేక్ అని వాళ్ళ మిస్టేకే కదా మరి, కాదా? వాళ్ళు మాకు అమౌంట్ రిటర్న్ ఇచ్చినాకల్లా మేము క్లెయిమ్ చేసిన ఆ అమౌంట్ రిటర్న్ ఇస్తాం. అన్ని రిటర్న్ ఇచ్చినప్పుడు మిస్టేక్ కాదా? మాకు డెత్ చెప్పకముందు పోలీసు వాళ్ళకి డెత్ చెప్పడం ఏంది? అది ముందు పేషెంట్ వాళ్ళ కండిషన్ మాకు చెప్పాలి కానీ పోలీసు వాళ్ళకి చెప్పడం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.